మంచి తత్వ భావంబులను గాంచి మంచి వాయువును చేది సారెతక ముందే అతడే బ్రహ్మమురు సాంఖ్యాతారకమును సాధించి యమనస్క పరితాప మోక్ష సంరజయోగము గన్న అతడే బ్రహ్మమురు అమరులారా నేనే బ్రహ్మమురు ముద్రాల భావము మూలము వెలసిన ముద్రాల భావము మూలము వెలసిన చిత్రూపమై వెలుగు చిన్నయ్యను కనుగొన్న అతడే బ్రహ్మమురు అమరులారా నేనే బ్రహ్మమురు ధరణి శ్రీ కడియాల పురవంశదుండైన ధరణి శ్రీ కడియాలపురం వెలసిన ధరణి శ్రీ కడియాల పురవంశదుండైన ధరణి శ్రీ కడియాలపురం వంశజుండైన వీర బ్రహ్మము పేరు విఖ్యాతిగాంచిన అతడే బ్రహ్మమురు అమరులారా నేనే బ్రహ్మమురు అతడే బ్రహ్మమును పామరులారా నేనే బ్రహ్మమును అతడే బ్రహ్మమును బ్రహ్మమురు అమరులారా నేనే బ్రహ్మమురు స్వామివారికి ఓయమ్మ నాకు ఎంత మంచి తప్పుడు దొరికేలే ఏ గురువు దొరికేనే ఓయమ్మ నాకు ఎంత మంచి ప్రభు దొరికేనే ఎంత మంచి గురుడు దొరికే ఎన్న సౌఖ్యం కాదు నాకు ఎంత మంచి గురువు దొరికే ఎన్న సౌఖ్యం మాయ నాకు ఎంత మంచి గురుడు దొరికే ఎన్న సౌఖ్యం కాదు నాకు ఎంత మంచి గురువు దొరికే ఎన్న సౌఖ్యం మాయ నాకు అంతరంగ మందు నన్ను చింతలన్నీ పంపినాడు ఎంత మంచి గురువు దొరికేనే ఓయమ్మ నాకు ఎంత మంచి ప్రభు దొరికేనే వీరబ్రహ్మేంద్ర స్వామివారికి బ్రహ్మానంద రెడ్డి గత జన్మలో నీవు చేసిన పాపం వలన నీ నేత్రములు పోయినవి కదా ఈ రోజుతో నీ శాప విమోచనం జరిగి నీకు నేత్రములు వచ్చినవి ఇక నుండైనా నీచపు పనులు మాని ఈ జన్మలోనైనా బుద్ధిగా ఉండు ఇప్పుడు నీకు కొంత కాలజ్ఞానం బోధించదు అలాగే స్వామి ధన్యవాదాలు. శ్రీమతి విరాటపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారికి శ్రీ గోవిందమ్మ మాతాకి వీర 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 వీర
చెప్పేదని వినుము కదా. అలాగే. సర్వజాతి విద్యలు వారు సంతోషము తోడనే బీదలకు భూములిస్తురు అందరినొక తీరు చేతురు నీటి తోడ దీపములను ఇంటికి అట్టి దీపముల చూసి వైకుంఠమనుచుమూర్తులు దాని తోడ కొంతమందియు దర్శమైపోయేదరమ్మ ఎత్తులేని బండ్లు నడుచును వింతలన్నీ గాంచగనగును తిరుపతి దేవాలయములో వింతనొకటి జరుగుచుండును పాలవారు మమ్మనీయుడు వారి శ్రీ వీరవారి పూజ చేతురు సంతోషము తోడ చేతురు వినయముగా ముందు జరుగును బ్రాహ్మణులు గురువులందరూ పదునీయకు పనులు చేతురు ప్రజలు చాలా నీతి లంపియు నీచత్వము తోడ లంపియు మంచి వారిని వారు చూసియు మదము చేకరించలేకును బ్రహ్మ ప్రభువరా జన పరిపాలనాయక నేలకు వర్షంబులు లేక పంటలకు నీరు జాలక హెచ్చు తగ్గు పంట వండును ధాన్యమునకు ధరలు పెరుగును రుణములన్నీ ఒక్కటి చేసి రుణముల భేదంబులు విడిచి ఉడుకులు కూర్చుండి భోజనం ఊడినాడు కుంటురప్పుడు ధరణిలో కృష్ణ నదియు తండ్రిగాను ఉప్పొంగియును కనకదుర్గముక్కు మోగును అందుకొని మారుతుండును అప్పుడు ఒక వింత జరుగును ఏడు పుట్ట నల్ల పూసలు గాజులు గల్లు నారాలులు అచ్చమంబరిను తెలిపెదా అచ్చమైన మాట తెలిపెదా బుద్ధి మాట తెలిపెదనమ్మ ఊతకమని కలుపకుమమ్మ బ్రహ్మ ప్రభువరా జన పరిపాలనాయక ఏ బ్రహ్మానంద రెడ్డి కలియుగము లోపల ఇలాంటి విచిత్రములు ఎన్నో జరుగుతాయి. భూలోకంలో ఇలాంటి వింతలు జరుగుచుండును. అటు తర్వాత కందిమల్లేపల్లిలో గల సమాధి నుండి జపం వదిలి వీరభోగ వసంతరాయుడునే జన్మించి నందికొండ యందు రాజ్య పట్టాభిషేకుడు నగును. నీ భక్తి మెచ్చితిని మీకు ఒక మూల మంత్రం బోధించాను. దాన్ని రోజు పఠించండి. ఓం ఓం హ్రీం హ్రీం క్రీం హ్రీం శ్రీ శివాయ శ్రీ శివాయ వీరబ్రహ్మణే నమః వీరబ్రహ్మణే నమః. ఇట్టి మూల మంత్రాన్ని ఎవరే కాని ఏ సమయమునందు పఠించినచో మీ సర్వ కష్టములు పాపములు తొలగిపోవు. దేహమే దేవాలయంబురా వెలసిన వారికి దేహమందే ఉన్నతుండురా. దేహమే దేవాలయంబురా వెలసిన వారికి దేహమందే దేవుడురా. దేహమే దేవాలయం అని తెలియలేక ఉన్నాచెనుకో. దేహమే దేవాలయం
భాషను బాహుపల్లెలో కట్టిన దిశను మనగానే పల్లెకు భాషను బాహుపల్లెలు కట్టిన దిశను బలగాల పల్లెకే భాషను బాహుపల్లెలో కట్టిన దిశను మనగానే పల్లెకు భాషను బాహుపల్లెలు కట్టిన దిశను ధరణేసి కడియాల పురమందు వెలసిన ధరణేసి కడియాల పురమందు వెలసిన ధరణేసి కడియాల పురమందు వెలసిన ధరణేసి కడియాల పురమందు వెలసిన మరునాక ఈ ఊరి అవ్వాలే కొలిసేటి చిరుదైన నామమే వచ్చింది నేడు సర్కారు అని పేరు గాంచింది స్వామివారికి రే సోప్ గారు నా పేరు నవాబు అందరు నీ పేరు నవాబు అయ్యా నీకు ఏమైనా భార్య పిల్లలు ఉన్నారా ఏమన్నా? ఉన్నారుగా ఆ. ఇప్పుడు ఎడిపోతాను సార్ అయితే ఈ కడప జిల్లా లోపల బనగానపల్లిలో అచ్చమమ్మగా బేట అతడు అందుడు పుట్టినప్పటి నుండి గుడ్డివాడు అతనికి కళ్ళు వచ్చినాయట మరి ఎలా వచ్చినాయో అతన్ని తీసుకురమ్మని అడుగుదాం నీకెట్లా తెలిసింది అది వచ్చినా నీకు అట్లా అనుకుంటా అంటే విన్నాను అట్లా తీసుకురా. రాధా కృష్ణ హరి భవానంద హరి కృష్ణ హరి భవానంద బ్రహ్మానంద రెడ్డి ఆ యొక్క నవాబుని నేను తీసుకోరమ్మారు కదా ఈ నవాబు గారు దగ్గరికి రా. దండమయ్య మీకు నవాబు దయదూడు పరము దండమయ్య మీకు నవాబు, నిండు కుమచేమి అనకు వచ్చిది ఎకరించు మాకు దండమయ్య మీకు నవాబు దయదూడు పరము ఓ నవాబు గారు ఇదే నా మీకు దండములు ఏ క్యా బోల్తే రే నీ కళ్ళెట్లు వచ్చినాయి రే ఏ క్యా బోల్తే రే నీ కళ్ళెట్లు వచ్చినాయి రే మాకు తెలుపు నీ మనలో దాచక నీకు డరు క్యారే రే బ్రహ్మానంద రెడ్డి నువ్వు చిన్నప్పటి నుండి గుడ్డివాడే కదా నీకు కళ్ళు ఎలా వచ్చినాయిరా పరమ పావనుండో సద్గురు వీర బ్రహ్మమయ్యో కరుణించియు నా కనులనిచ్చియు కడతెచ్చెను బాగో పరమ పావనుండో సద్గురు వీర బ్రహ్మమయ్యో అయ్యా నవాబ్ గారు మా ఇంటికి ఒక గురువు గారు వచ్చి నా కన్నులను ఇచ్చారు కదా అలాగా ఎవరు ఆ గురువు ఇదరే నీ గురు ఉनको इधर बुला जा रे अरे किधर रे गुरु उनको इधर बुला जा रे బ్రహ్మానందరెడ్డి నీ గురువు ఎవరు ఇక్కడికి తీసుకురమ్ము కదా దొరనియా నతినే తెలిపేద గురువరునకు గానే కరుణించి ఇటు వచునలేదో ఎరుగజాలనయ్యో దొరనియా నతినే తెలిపేద గురువరునకు గానే అయ్యా నవాబు గారు మీరు చెప్పినట్లు మా గురువు గారు చెప్తాను అతను వస్తాడో రాడో నాకు తెలియదు కదా అటులనా మగారుడివాడా నీ గురు నా మాటలు వినడా
బ్రహ్మానందరెడ్డి, నేను చెప్పిన రాడా నీ గురు, వెళ్ళి తొందరగా తీసుకుని రమ్ము. కోపమేలనయ్యో మియానతి దొంగజేయనయ్యో, కోపమేలనయ్యా మియానతి దొరదేయనయ్యా, గోపికతో కడియల పురీషుడు శివతిగలడయ్యో, గోపికతో కడియల పురీషుడు శ్రీపతిగలడయ్యో, కోపమేలనయ్యో మియానతి దొంగజేయనయ్యో, కోపమేలనయ్యో మియానతి దొరదేయనయ్యో. ఓ నవాబు గారు, నాపై కోపమేలా చేశారు. ఇప్పుడే వెళ్ళి మా గురువు గారు తీసుకుని వస్తారు. సరే తొందరగా వెళ్ళి తీసుకురమ్ము. రాధాకృష్ణ హరి భవానంద హరి రాధాకృష్ణ హరి భవానంద హరి, రాధాకృష్ణ హరి భవానంద హరి రాధాకృష్ణ హరి భవానంద హరి, రాధాకృష్ణ రామో హరి హరి రాధాకృష్ణ రామో హరి హరి. శాశ్వతంబొకటేనరా చంచలంబకు జగతి లోపల, అనుచునరుడా పిలచినారో బాజే గారు కొరకు నన్ను ఇందు రమ్మని పిలిచినారు, పాటగారు. ఓ బాషా గారు, నన్ను రప్పించినటువంటి కారణం ఏమిటో తెలిపండి కదా. అలాగా. విందారగించుట కిందు రమ్మని పిలిచినాను, గురువుగారు. అరగించుట కిందు రమ్మని పిలిచినారు, ఓ గురువుగారు, విందు ఆరగించుటకు ఎందుకు రమ్మని పిలిచాం కదా. నిన్ను ఆరగించడం కోసం పిలిపించినారని చెప్తున్నారా? అవును కదా. నాకు తుమ్మి. ఓ నవాబు గారు, విందారగించడానికి మీ ఇంటికి పిలిపించడము నాకు చాలా సంతోషదాయకం కదా. అవునా? సోబుదారో మురిగి సోరు వాకి చెడే బులావో, జల్దీ లావో, గోపురాలు గంగిలోలు అగ్ని గులావో, జల్ది రావో. రే సోబుదారు, నీవు వెళ్ళి ఆ యొక్క నల్ల ఆవును తెల్ల కోడిని హలాల్ చేసి కోసి మంచి బిర్యానీ వండుకొని తీసుకురమ్ము. అలాగే నవాబు గారు. అక్కా తుమ్సే నేను అన్ని తయారు చేస్తున్నాను, పాసేగారు. ఓ భాష గారు, నేను ఆ నల్ల కోడి తెల్ల ఆవును తీసుకొని కోసుకొని బిర్యానీ వండుకొని గుమగుమలాడే అన్నంతో తీసుకొచ్చినాను భాష గారు. అంటున్నానా?
ఇష్టమైన మంచి పుష్టినికి చేతి గురుదే తుమ్కా ఓజే హలో 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 ఓ గురువు గారు పుష్టికరమైనటువంటి మంచి బిర్యానీ వండుకొని తీసుకొచ్చాము ఇది భుజించము తినండి ఇది ఓ ఏమిటి నాకు ఈ విషమ పరీక్ష మాంసాహారం తీసుకొచ్చి భుజించమని పలుకుచున్నారు కదా మాంస భక్షణమన్నా మకులమందు నరద్దో. బలదూజితో మాంసభక్షములన్న మాకులమందున రద్దు. పలదుగిందు. మా ఇంటికొచ్చి మీ ఇంటి పద్ధతులేలో వినాలలో మా ఇంటికొచ్చి మీ ఇంటి పద్ధతులేలా. హలో వినాలలో. ఓ గురువుగారు మా ఇంటికి వచ్చి మీ ఇంటి పద్ధతులు చెప్తే మేము వినేవారం కాదు భుజించము ఈ ఆహారాన్ని ఎంత చెప్పినా ఈ మూర్ఖులు వినకున్నారు కదా ఎంతగా ఇవి అన్ని పంచాభక్షములాయి ఎంతో. వదులుగదో. ఎంతగా ఇవన్నీ పంచభక్షములయి వింటూ. రుచిని కాంటూ. మీరు తీసుకొచ్చినటువంటి మాంసాహారాన్ని నేను పంచభక్ష పరమాన్నములుగా మార్చాను. ఓం హ్రీం క్రీం శ్రీ శివాయ వీరబ్రహ్మణే నమః. మీ పంచభక్ష పరమాన్నములుగా మారుగాక. తనని శ్రీకడియాల రాముని దేవరాండో. నిన్ను నిందో. తనని శ్రీకడియాల రాముని మహిమయందో. నిన్ను నిందో. శ్రీకడియాల రాముని హలో శ్రీమన్నాడు పోతురు వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి. శ్రీమధురాడు పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి. నీ మహిమలు నా కవి వర్ణింపగతరమా నీ మహిమలు నీ మహిమలు నా కవి వర్ణింపగతరమా నీ మహిమలు ద్రోహిణి నా దురితములను తొలగించుము తొలగించుము ద్రోహిణి నా దురితములను నీ మహిమలు నా కవి వర్ణింపగతరమా నీ
మహిమలు అభివర్ణించగతరమా నీ మహిమలు. మూడాత్ముడ నిన్ను తెలియక గాఢాంధకారము నా మూడాత్ముడ నిన్ను తెలియక ఆనందకారము నా మూఢత్వము నిన్ను తెలుగక. ధరణేసి కడియాల పురమందు వెలసేన ధరణేసి కడియాల పురమందు వెలసిన ధరణీసి కడియాల. నీ మహిమలు నా కవివర్ణింపగతరమా నీ మహిమలు అభివర్ణించగతరమా నీ మహిమలు. స్వామివారికి మెచ్చితి నీ భక్తికి ప్రీతి నభయంబో భాషేగరో మెచ్చింది నీ భక్తి ఇచ్చింది అభయము. నీవు సత్యాన్ని సురవాయి గదిలో వరుదిల్లో భాషేగరో నీవు సత్యాన్ని గుణమై ఎదటిలో వర్ధిల్లు. ఓ నవాబు గారు, నీ భక్తికి మెచ్చి తిని చాలా సంతోషమయ్యాను కదా. నేనేమో సలిపితే మానుడనుకోనే వారేనో ఏమేమో తలపితి సమానుడనుకోనే. వీదేయుడను నాకు ఉపదేశమివ్వండి గురువారేనో దేవుడను మాడి ఉపదేశమివ్వండి. గురువారేంటో. ఓ గురువు గారు, మీరు సామాన్యులు అనుకుని నేను చాలా తప్పు చేశాను కదా, నా తప్పు మన్నించి నాకు ఉపదేశం ఇవ్వండి. ఓ నవాబు గారు, అట్లనే పలుకుచున్నారా? కోపతాపములు మీ ప్రభు వారికే గానే భాషేగరో ఓ పాతాళములో నీ కులము వారికి రాదే. మీరు ఏ పొద్దు కలుగారో తెలియండి ఇక నైనో భాషేగరో మీరు ఏ పొద్దు కలుగారో తెలుగండి మీరాను. ఓ నవాబు గారు, ఆ స్వామి, ముస్లిం కులం లోపల మీకు కోపతాపాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ కోపతాపాలు మీరు అదుపులో పెట్టుకోండి మెదలండి. ఎలాగంటారా? పోయేన గర్వంబు బురజేన వందితో గురువారేణ్యో ఓయే నగరు బంబు బుధజేన వందితో. శ్రీదేవుడను నేను ఉపదేశమివ్వండి గురువారేణ్యో ఈ దేవుడను నేను ఉపదేశమివ్వండి. గురువారే. ఓ గురుగారు, నా యొక్క గర్వం పోయినది, నాకు ఉపదేశం ఇవ్వండి. తరణి శ్రీ కడియాల పురమందు వెలసినో భాషేగరో ధరణి
స్వామి నీకు ఇప్పుడు కొంత కాలజ్ఞానం బోధించదు. అర్థమే స్వామి. జై శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి భక్త సిద్ధయ్యకి గోవింద మాతాకి అర్థమే స్వామి. జై శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి శ్రీ గోవిందమ్మ మాతాకి హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం వీరా బ్రహ్మము గారు చెప్పిన వాక్యాలు ప్రజలారా మీరంత వినరండయ్యా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద ఈశాన్యమందున విషగాలి పుట్టియు విపరీత నరులంతా దచ్చేరయ్యా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం కోరంగియను జబ్బు కోటి మందికి సోకి పొడిలాగా దూరి సచ్చేరయ్యా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం శ్రీ మల్లికార్జునుడి పూపై పొగలాతో బగ్గు బగ్గున మంటలెగిసేనయ్యా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం నేను కొండల యందు వీరా దుర్గాదేవి శ్రీనుల వెంబడి తిరిగేనయ్యా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం గుంటూరు జిల్లాలో భక్తాలు దుర్గాలు నంది కడుపుల పంది ఉండేనయ్యా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం కాకు చిట్టేడు బియ్యము అమ్మేరు నూరు ప్రకారం నడిసేరయ్యా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం మరి కూడు తినగానే వరుసాలు తప్పేరు పెనిమిటిని పేరెత్తి తీసేరయ్యా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం ఆలి చెప్పిన మాట అరటి పండవుతుంది తల్లిదండ్రుల మాట త్రాసుమవుతుంది. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం ఉన్నంగా తువ్వేరు కొప్పులు వేసేరు కొప్పు కొప్పుకు పౌల తప్పదయ్యా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం ఒక్కొక్క పురుషునికి ఏడుగురు భార్యలు ఎండబోయే కాలం వచ్చేనయ్యా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం ఓ నవాబు గారు, ఆ స్వామి. ఈ కలియుగము లోపల ఇలాంటి చిత్ర విచిత్రములన్నీ జరుగును. ఇంకా కొన్ని చిత్రములు చెప్పాను విను. అలాగే స్వామి చెప్పండి. ఆలు రానట్టి అన్నయ్యలందారు అక్కగా దారము ఎత్తేరయ్యా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం అరువాయిలోనికి ఆరెళ్ళ ప్రతిభాల ఎదురు చెప్పే కాలం వచ్చేనయ్యా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం పాపట్ల తందూన ఎనుమట్ల తందూన కింద దూరాలి నూరాలేరయ్యా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం వీరా బ్రహ్మము గారు చెప్పిన వాక్యాలు ప్రజలారా మీరంతా వినరండయ్యా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం చల్లగా నేడు కలియుగ ధర్మం కాల జ్ఞానము మీరు చదవండయ్యా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం ఓ నవాబు గారు, ఆ స్వామి. కలియుగంలో ఇలాంటి చిత్ర విచిత్రములు ఎన్నో జరుగును. ఇక నీవు వెళ్ళిరమ్ము నాయన.
అలాగే స్వామి. హరి భవానంద హరి హరి కృష్ణ హరి భవానంద హరి రాధాకృష్ణరావు హరి హరి రాధా కృష్ణ రావు హరి హరి భవానంద రావు హరి హరి భవానంద రావు హరి హరి శ్రీమద్రాడబోధులు వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి రాజేంద్రుడు చిన్ని బాలుడా నేను ఆనంద హలో రాజంతుడను చెంది బాలుడా నేను ఆనంద భైరవాయోధుడా కాశీ పట్టణ దేశ వాసుడా నేను విజయ సింధు రాజు పుత్రుడా కాశీపట్టణ దేశవాసుడా నేను విజయ సింగు రాజు పుత్రుడా రాజ్యంలో ప్రజలకు రక్షించువాడరా రాజ్యంబులో ప్రజల రక్షించువాడరా రాజ్యంలో ప్రజల రక్షించువాడరా రాజ్యంబులో ప్రజల రక్షించువాడరా వేదాంతులత కూడి వేడుకతో నందు రాజంతుడను చిన్ని బాలుడా నేను ఆనంద భైరవాయోధుడా శ్రీమద్రాడబోధులు వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి వినోరి ద్వారక విషదంబుగాను కాశీ దేశము మాది ఘనతకెక్కే ఇదే సింగురాజు వారి పక్క చెప్పి అయ్యా ఒరే భక్తులు కటాలను పట్టుకొని బాగా తయారయ్యేట పోతాను ఒరే సేవక అయ్యా నా నామము ఆనంద భైరవుడు ఆనంద భైరవుడు మా తండ్రి విజయసింగురాజు అయ్యా మా తల్లి తిలకమాంబ అయ్యా ఇక్కడి ప్రజలు పెద్ద పెద్ద సింహాలు పులులు పంటలను నాశనం చేయుచున్నామని చెప్పుచున్నారు అంత పెద్ద నువ్వే నా కొట్టానికి ఊళ్ళే ఇప్పుడే మనం వేటకు పోదాం పద సరే అటునే రాధాకృష్ణ హరి భవానంద హరి రాధాకృష్ణ హరి భవానంద హరి రాధాకృష్ణ రామ హరి హరి రాధాకృష్ణ రామ హరి హరి భవానంద రామ హరి హరి భవానంద రామ హరి హరి అదిగది గోవన మృగములు మదమెక్కియున్నవిరా అదిగది గోవన మృగములు వ్యక్తియున్నదిరా అదిగది గోవన మృగములు అదిగది గోవన మృగములు మదమెక్కియున్నవిరా అదిగది గోవన మృగములు వ్యక్తియున్నదిరా అదిగది గోవన మృగములు పట్టి బాణస్తంభె కూబెట్టి పట్టి బాణస్తంభె కూబెట్టి పట్టి బాణస్తంభె కూబెట్టి పట్టి బాణస్తంభె కూబెట్టి గడగడలాడటి గండు మృగములు గోవంతలనై తుల్లి కోటల పట్టి బాణస్తంభె కూబెట్టి ఆహా దైవమా నేనేమి చేయదు పులిని కొట్టకపోగా గోవుకు తలిగి గోవు మరణించను కదా అంబా అంబా శ్రీపురం అంబా శ్రీమద్రాడబోధులు వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి శ్రీపరందావో నేను చేసి గోహత్యవో పరందామా శ్రీపారందామో చేసి గోహత్యవో పరందామో ఆ పుదార కావని జవల్లభా ఆపతు దారగవ
వీరబ్రహ్మం గారు యాగంటి కొండ నుండి వచ్చుట దారిలో ఆనందభైరుడు దుఃఖించుచుండగా పలకరించారు. 4 లక్షలు చావు పుట్టుకలిక్కడ జీవులెన్మది 4 లక్షలు జీవులెన్మది 4 లక్షలు చావు పుట్టుకలిక్కడ జీవులెన్మది 4 లక్షలు ఎవరు చేసడి వారి కర్మం అనుభవించేదక్కడ ఎవరు చేసడి వారి కర్మం వారికి ఎందుకు దూకించేదావో నీవు చేసిన పాపము ఏదైతే ఈ అడవిలో పడి నీవు దుఃఖించుచున్న కారణం ఏమిటో నాకు తెలుపుము కదా, ఎందుకు దుఃఖించుచున్నావు? నేను చేసిన పాపమును నీకు తెలిపేదాను స్వామి. నేను పులిని కొట్టగా గోవుకు తలిగి గోవు మరణించను కదా. ఓ రాచపాలక అట్లని పలుకుచున్నావా? గోవును కొట్టబోగా అది గురి తప్పి పులిని కొట్టబోగా అది గురి తప్పి గోవుకు తగిలి మమ్మదియా కులము నందో మరి నీవు జన్మించేదావో జన్మను చాలించి వచ్చే జన్మ లోపల ముస్లిం కులంలో మహమ్మదీయ వంశమునందు ఆ ముడిమాల గ్రామంలో జన్మించి నాకు శిష్యునిగా చేరేదం కాదా? అయ్యా నాకు తెలియదాయే స్వామి, నేను చేయరాని పాపం చేసి నన్ను క్షమింపుము. ఆదిలో నా చింకారుడవో అవతార వ్యక్తి ఉన్నావో ఆదిలో నా
నీవు గత జన్మలో శంకరుడు, ఈ జన్మ లోపల ఈ ఆనందభైరవ యోగి అవతారం ఎత్తి ఇలాగా అనుభవిస్తున్నావు కదా. ధరణి శ్రీ కాళియాలో దాము నిన్నే వేడగలనయ్యా. ధరణి శ్రీ కాళియాలో వీరా బ్రహ్మమో తరగులానే పోయే దరుస్వామి. వీరా బ్రహ్మమో ఓ స్వామి, నేను పోయేదను, నాకు కొంత కాలజ్ఞానం తెలిసింది. అలాగే ఓ ఆనంద భైరవ, ఇప్పుడు నీకు కొంత కాల జ్ఞానం తెలిపేదాం కదా. జై జయ శ్రీ శ్రీమద్ విరాట్ పోతులు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి, గోవింద మాతాకి, భక్త సిద్ధయ్యకి. చెప్పలేదంటనగా పోయరు నరులారా గురుని తెరి మొక్కితే బ్రతుకానెత్తరు. చెప్పలేదంటనగా పోయేరు నరులారా గురుని తెరి మొక్కితే బ్రతకానెత్తరు. చెప్పలేదంటనగా పోయరు తప్పదిగో గురుని వాక్యము. చెప్పలేదంటనగా పోయేరు తప్పదిగో గురుని వాక్యము. తప్పుతో వల్ల ప్రోగు మారల కాపరిచుకవేచు చేతులు. చెప్పలేదంటనగా పోయేరు నరులారా గురుని తెరి మొక్కితే బ్రతకానెత్తరు. గొప్పతనమున మోసపోయెరు, అది రాక కొందరు గొప్పతనమున గోసావేయరు. ఇప్పుడప్పుడనగా రాదు, ఎప్పుడో ఏ వేళలో మరి. గొప్పు గొప్పున దాటిపోయెరు గుర్రపడుచుల జెండా కోన. తాపు తాపును తెలియాకున్నరు, కాకానమైతే మక్కువాతో తెలియానెందురు. లోకనోటున్న తల్లి పిల్లలు నోడు బాసి అడవులంటూ. కాకి లోకము చెంది ప్రజలు కాయకత్తులు నదిలి కంటురు. చెప్పలేదంటనగా పోయేరు నరులారా గురుని తెరి మొక్కితే బ్రతకానెత్తరు. కేకవేసి ప్రాణామిడిసెను, కాకాసి ముఖరు కాకి పట్టి కరువారించెను. పాత సంతులు
ఆనంద భైరవ, కలియుగంబులో ఈ ప్రకారముగా ఎన్నో వింతలు జరుగుచుండును కదా, ఇక నీవు వెళ్ళిరమ్ము. రాధా కృష్ణ హరి భవానంద హరి రాధా కృష్ణ హరి భవానంద హరి ధరణిలో నారాయణం భజరే నారాయణ భజరే ధరణిలో నారాయణ భజరే రంగైనది స్వామిని దేవితము రంగైనది స్వామిని దేవితము భగవదెప్పుడు మొదలో గలిచెద నారాయణ భజరే ధరణిలో నారాయణ భజరే. స్వామి మీరెవరు ఇటు దగ్గరికి ఎందుకు వచ్చారు? నేను అన్నానే సార్ ఆహా అవునా, ఇప్పుడే దేశ సంచారం చేస్తున్నాను. ఆహో అవునా, సరే స్వామి. స్వామి దండమయ్యా మీకు కరుణగల్పెదను. స్వామి దండమయ్యా నీకు కరుణగల్పెదను. కనులు విరిగే కరువు నేను స్వామి దండమయ్యా. అడుగులు తిరిగే కరువు నేను స్వామి దండమయ్యా. ఓ స్వామి, ఇదే నా నమస్కారాలు. నేను అన్నానే సార్ ధనంజయుడవుగో నీవు అదిలో బ్రహ్మముగో, నాజయుడవుగో నీవు ఆదిలో బ్రహ్మవుగో. నాజయుడవుగో నీవు అదిలో బ్రహ్మముగో, నాజయుడవుగో నీవు ఆదిలో బ్రహ్మవుగో. రూపురేఖలను మరచిపోతివా స్వామి ఇంతలోనే, రూపురేఖలను మరచిపోతివా స్వామి ఇంతలోనే. ఓ అనంజయ, నీవు గత జన్మలో బ్రహ్మదేవుడవు కదా, అంతలోనే రూపురేఖలు మర్చిపోయి ఉన్నావా స్వామి? అయ్య తెలియదాయే ఇప్పుడు ఆలోచన గలదో. అయ్య తెలియదాయే ఇప్పుడు ఆలోచన కలిగే. జయన శంకరుడు తటకేగెను నాకు తెలుపరయ్యా. నాకు తెలుపదయ్యో. ఓ స్వామి, ఆ శంకరుడు ఎక్కడున్నాడో నాకు తెలుపము. అటులానే పలుకుతున్నావా? స్వామి, కాశీ దేశమందో క్షేత్రియ భైరవుండు తాను, కాశీ దేశమందో క్షత్రియ వైరవుడుగాను. రాజరాజులకు నిధి మార్గములు బోధ చేయుచుండే, రాజరాజులకు నీతి మార్గములు బోధచేయుచుండే. ఓ అనంజయ, ఆ శంకరుడు ఆ కాశీలోన అనంత భైరవ నామముతో జన్మించి ఆ రాజరాజులకు నీతి మార్గములు బోధ చేసి ఉన్నాడు కదా. అంటారా స్వామి? నేను కూడా ఇప్పుడు సాధు సజనులకు వేగా. నేను కూడా ఎవరో కాదు సజ్జనులకు కాదు. జయన కొంత నిధి మార్గమును కలిగి వస్తున్నయ్యా. అయనకుంట నీతి మార్గమును కలిగి వస్తున్నాను. స్వామి, నేను కూడా అజ్ఞానులకు కొంత నీతి మార్గము తెలిపి వస్తున్నాను. ఓ అలానే పలుకొచ్చిండు. అచ్చమాంబ కొడుకో బ్రహ్మ నందారే దిగిలే, మామ కొడుకో బ్రహ్మ నందారే దిగిలే. కరుణ తోడుగా కన్నులని చెయ్యు మోక్షమిచ్చినాను, కరుణతోడుగా కన్నులని చేయు మోక్షమిచ్చినాను. ఓ అనంజయ, నేను ఇప్పుడు ఆ అచ్చమాంబ కొడుకు బ్రహ్మానందరెడ్డి కన్నుల నుంచి ఇటు వస్తున్నాను కదా. రూపు మార్చగలవో జన్మ లిపి చూపగలవో.
వస్తారో నా పరికరం లేకుండా మాకు తెలుపు సో నేను ఏ రూపంలో వస్తాను మళ్ళీ అని పలుకుతున్నారా? బ్రహ్మనామములతో భక్తుల భగవదూతియను, బ్రహ్మనామములతో భక్తుల భగవదూతుటకు, కంది మల్లయ పురములోన సమాధి చెందగలను, అన్ని మల్లయ బ్రహ్మలోక సమాధి చెందగలను. ఓ అనంజయ్య, నేను భక్తులకు బోధ చేసుకుంటూ వెళ్ళి ఆ కంది మల్లె పల్లె లోపల జీవ సమాధి చెందగలను కదా. స్వామి అటులనను నాకు కొంత కాలజ్ఞానం తెలుపము. హలో హలో ఇలాంటి ప్రాచీన కళలు కొన్ని వందల సంవత్సరాల నుండి మన పూర్వీకుల నుండి వేస్తున్నారు. వారికి ఒక ప్రశంస పత్రం అనేది లేదు, గుర్తింపు అనేది లేదు. అలాంటి గుర్తింపు పత్రం ఇవ్వడానికి జిల్లా అధ్యక్షులు వంగ సుధాకర్ సార్ గారు జిల్లా కమిటీ పక్షాన తీసుకొస్తున్నారు. వారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మేఘంతో ఉన్న పాత్రదారులు బయటికి రండి. కోయడ గోమాత టీం అధ్యక్షులు రాగలరు. పక్కన హలో బ్రో, ఏ బ్రో కొంచెం వెనకవచ్చు. మన నవాబుపేట పాత్రదారులందరికీ ఇవ్వడం జరుగుతుంది. వంగ సుధాకర్ సారు మేము చెప్పగానే వచ్చి మా అందరికీ ప్రశంస పత్రాలు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. హలో చెక్ హలో 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 మనకొండూరు మండల అధ్యక్షులకు తిరు సన్మానం. తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు. మనసు మీ పైన మరలిన చాలుగా, మనసు మీ పైన మరలిన చాలుగా, ఉలులే జింకలయి వెంకలుగా మారగా, ఉలులే జింకలయి వెంకలుగా మారగా, నిరుపమలీల నిలయాదయామయ కరుణా చూడవయ్యా పరమోదీయవయ్యా మురళీ మోహన వినీల మేఘ